100 కోట్ల క్లబ్ లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. దర్శకుడు పరశురామ్ పెట్ల గీతా గోవిందం సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. తర్వాత మహేష్ బాబుతో సర్కారు వారపాట సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద 180 కోట్ల రూపాయల వరకు కొలగొట్టాడు. ఇలా పరశురామ్ ఖాతాలో 200 కోట్ల సినిమాలు ఉన్నాయి. ఉప్పెన సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో తీస్తున్న పెద్ది సినిమా 300 కోట్ల రూపాయల పైనే కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన రవితేజతో చేసిన ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. దర్శకుడు చందు మొండేటి కార్తికేయ 2 సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. నాగ చైతన్య హీరోగా వచ్చిన తండేల్ సినిమాతో మరో 100 కోట్ల సినిమా అందుకున్నాడు. దర్శకుడు వెంకీ అట్లూరి ధనుష్ తో చేసిన సార్ సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో తీసిన లక్కీ భాస్కర్ సినిమాతో మరో 100 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ వదిలా నాని హీరోగా తీసిన దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం అనే న్యూ ఏజ్ యాక్షన్ డ్రామాను తీసి బాక్సాఫీస్ వద్ద 100 కోట్లను కొల్లగొట్టాడు. డైరెక్టర్ శైలేష్ కొలను నాని హీరోగా హిట్ 3 సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వచ్చింది. దీనికి మల్లిక్ రామ్ దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 125 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసి మల్లిక్ రామ్ ను 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ అనే ఫ్యాంటసీ మూవీని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా 340 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.